ఒకవేళ మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉద్యోగాన్ని ఇచ్చిన, వివాహం జరిగించిన, గర్భఫలాన్ని ఇచ్చిన, సొంత గృహాన్ని ఇచ్చిన, ఇతర దేశానికి బిడ్డలు చదువుకోవడానికి వెళ్ళనిచ్చిన, ఆ తర్వాత సైతాను గడు మౌనంగా ఉండకుండా ఏం చేస్తాడో తెలుసా? ఉద్యోగం పొందుకున్న నిన్ను ఆ ఉద్యోగంలో స్థిరపడకుండా రకరకాల కష్టాలు తీసుకొస్తాడు. గర్భఫలం పొందుకున్న తర్వాత ఆ బిడ్డకు ఏదో ఒక వ్యాధిని, రోగాన్ని తీసుకొచ్చి ఆ బిడ్డకు ఆరోగ్యం లేకుండా నువ్వు తల్లడిల్లిపోయే విధంగా చేస్తాడు. పెళ్ళైపోయిన తర్వాత భార్య భర్తల మధ్య అనవసరమైన తొందరలు తీసుకొచ్చి, మనస్పర్ధలు తీసుకొచ్చి ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. బిడ్డలకు చదువు కోసం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ బిడ్డలు సరిగా చదువుకోకుండా రకరకాల తప్పుడు స్నేహితులను తీసుకొచ్చి బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సహోదరులు, మనం అనుకున్న గమ్యానికి చేరాలి అని అంటే సైతాను తీసుకొచ్చే రకరకాల ఆటంకాలను, అభ్యంతరాలను మనం జయించాలి అని అంటే ఒకే ఒక్క మార్గము ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితము లేకుండా సైతాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. కాబట్టి కల్వరి టెంపుల్ సంఘమా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకోవడం అత్యవసరం. నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకున్న తర్వాత, నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగిన తర్వాత దాన్ని అనుభవించకుండా, ఆస్వాదించకుండా, ఆనందించకుండా సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తాడు. దావీదు జీవితంలో యూదా రాజ్యం మీద రాజుగా అభిషేకించబడిన తర్వాత ప్రశాంతంగా పరిపాలన చేయనివల సౌలు కుటుంబీకులు వచ్చి అస్తమానం దావీదుతో గొడవ పడ్డారు. బహుయుద్ధము జరిగినట్టుగా 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ప్రశాంతంగా తన పరిపాలన తాను చేసుకుంటే సౌలు కుటుంబీకులు మౌనంగా లేరు, దావీదును ఏదో విధంగా ఇబ్బంది పరిచే ప్రయత్నం చేశారు. అలాగే నీ జీవితంలో అనుకున్నది సాధించిన తర్వాత దాన్ని అనుభవించకుండా, ఆస్వాదించకుండా సైతాను రకరకాల శోధనలు తీసుకొస్తాడు, రకరకాల కష్టాలు తీసుకొస్తాడు. కాబట్టి ఈ జీవితంలో పొందుకున్న ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన సమయంలో సైతాన్ తీసుకొచ్చే ఆటంకాలు జయించాలి అని అంటే ఒక మూల సూత్రాన్ని ఖచ్చితంగా మనం మన మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి, మన నరనరాల్లో జీర్ణించుకుపోవాలి. ఏంటో తెలుసా? కష్టంలో ఉన్నప్పుడే కాదు మనం దేవునికి దగ్గరగా జీవించాల్సింది, ప్రార్థన చేయాల్సింది. కష్టము తీరిపోయిన తర్వాత, సుఖపడే సమయం వచ్చినప్పుడు మరింతగా మనం ప్రార్థన చేయాలి, మరింతగా దేవునికి దగ్గరగా జీవించాలి. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ సైతాను ఏం చేస్తాడంటే ఆ ప్రతిఫలాన్ని అనుభవించకుండా ఆటంకాలు తీసుకొస్తాడు. కాబట్టి ఆటంకాలను ఎదిరించాలంటే నీకు ప్రార్థన జీవితం కావాలి. అప్పుడే నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని